హల్లెలూయా. ఈరోజు మన వేకుకృప ధ్యానార్థంలో లయన్ సింహం గురించి కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. సింహాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు దాన్ని చంపటం మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా శాంసంగ్ అనే వ్యక్తి, రెండవది దావీదు. ఆ యొక్క సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపిన గొప్ప వీరులు, శూరులు మన బైబిల్లో అందునే ఉన్నారు. ఇంకొకటి సాతాను కూడా సింహంతోనే పోలుస్తూ ఉంటారు. అడుగు వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇంకొక వ్యక్తితో కూడా దాన్ని పోలుస్తూ ఉంటారు. ఎవరు అంటే భూమి మీద దేవుని బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడిన వాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారని కూడా సెలవిస్తూ ఉంటారు. ఇంకొకటి చివరి వ్యక్తిగా యేసుక్రీస్తుని యూదా గోత్రపు సింహంగా కూడా యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉంటాం.